హాయ్ ఫ్రెండ్స్, ఇగోండి భద్రాచలం. ఇది శ్రీరాముడి వారి గుడి దగ్గర స్నానాల ఘాట్ అంటారంట. మొత్తం అక్కడ స్నానాలు చేయొచ్చు. గోదావరి మొత్తం వర్షాకాలం వస్తే మొత్తం ఈ మెట్లు మొత్తం నిండిపోతాయి. సో చిన్న చిన్న దుకాణాలు అవి మొత్తం పెట్టారు. ప్లస్ అవి అక్కడ ఆడుకోవడానికి కూడా బాగానే ఉంది. ఒకసారి రావచ్చు చూడడానికి. ఎవరైనా చూడకపోతే రండి, బాగానే ఉంది. ఇప్పుడు భక్తుల రద్దీ కూడా ఏం లేదు. సో నేను ఫీల్డ్ విజిట్ చేసుకుంటూ అటు సైడ్ వెళ్ళేటప్పుడు మా సార్ వెళ్దామంటే వచ్చిన అనమాట. సో అక్కడ జనాలందరూ స్నానాలు చేస్తారు. ఓకేనా, అక్కడ చిన్న చిన్న దుకాణాలు పెట్టి వ్యాపారాలు చేస్తున్నారు. వ్యాపారం వాళ్ళు చూసేవాళ్ళు చూస్తుండ్రు, స్నానం చేసేవాళ్ళు స్నానం చేస్తారు, ఆడుకునే వాళ్ళు ఆడుకుంటున్నారు, పడవ రైడ్కి వెళ్ళేవాళ్ళు రైడ్కి వెళ్తారు. సో అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. ఆ టైంలోనే వర్షం పడింది. చూసారా మేఘాలు ఎట్లా ఉన్నాయో. సో ఇట్లా ఉంటుంది అనమాట గోదావరి బ్రిడ్జ్ భద్రాచలం దగ్గర. గోదావరి మొత్తం నీళ్ళు ఉంటాయి. సో ఎండాకాలం కాబట్టి నీళ్ళు మొత్తం ఎండిపోయినాయి. ఈ మొత్తం స్నానాలు చేసి ఆ ఒక్క చోటే నీళ్ళు ఉంటాయి ఎప్పుడు, కానీ ఎక్కువ ఉన్నాయి నీళ్ళు. ఆడుకునే వాళ్ళు ఆడుకుంటున్నారు. సో ఇది నచ్చితే లైక్ చేయండి.